తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవాదిదేవుడు, మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. తిరుమల అందరికి ఒక ఎమోషన్ అండి, ఖచ్చితంగా. చాలా ఎన్నిసార్లు వెళ్ళమన్నా వెళ్తాం, ఎంతసేపు ఉండమన్నా ఉంటాం, కానీ ఆ అవకాశం ఉండదు వాస్తవానికి స్వామి దగ్గర. మిగతా పరిసర ప్రాంతాల్లో ఉండొచ్చు, అడుగు పెట్టడమే పూర్వజన్మ సుకృతం అంటారు. మీరు ఈ మధ్య బాగా వెళ్తున్నాను, ప్రతి శ్రవణ నక్షత్రానికి వెళ్తున్నాను. అంటే ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది, ఇంకా ఇంకా మాట్లాడాలని. కానీ స్వామి మూర్తి గురించండి, అంటే స్వామి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారని, స్వామి స్వయంగా వారు భక్తులతో మాట్లాడతారని ఇప్పటికీ ఎంతోమంది అనుభూతి పొందారని చెప్తారు. అదొక 9 అడుగుల విగ్రహం అని కొంతమంది అంటారు. స్వామి స్వయం వ్యక్తమయ్యారు అని అంటారు. అంటే పురాణాల ప్రకారంగా వెంకటేశ్వర మహత్యం ఇలా మనం చూసినప్పుడు, వీటి గురించి విన్నప్పుడు ఏమనిపిస్తుందంటే కాస్త సందిగ్ధత ఏర్పడుతుంది. ఏది నిజం, వీటిలో ఏది నిజంగానే స్వామివారి రూపానికి కేశాలు ఉంటాయా, ఆయన ఎలా ఉంటారు, నిజంగా మాట్లాడితే ఏమని మాట్లాడేవారు, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు, ఇప్పటికీ మాట్లాడతారు, మరి మనతో ఎందుకు మాట్లాడరు, ఇలా ఎన్నో సందేహాలండి. ఏం చెప్తారు? ఓం వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః ఫణిశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః కలౌ వెంకటనాయకః అని ఒక పేరుందమ్మా. మీరు ఏదైతే అడిగారో దానికి చాలా ప్రమాణాలు ఉన్నాయి. భగవంతుడు సశరీరుడే అక్కడ ఉన్నాడు అంటానికి. పూర్వకాలంలో ఎప్పుడూ కూడా స్వామివారు అందరితోటి కూడా సంభాషిస్తూ ఉండేవారు. తర్వాత కాలంలో కలి అనేటువంటిది రాజ్యం అనేటువంటి స్థితి ఏర్పడినప్పుడు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, వీళ్ళెవరితోటి పెట్టుకోకూడదని స్వామివారు మౌనంగా ఉండడం కూడా జరిగింది. అని కొన్ని ప్రమాణాలు, కొన్ని విధానాలు ఉన్నాయి. అవన్నీ చెప్పకుండా క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తున్నా. అయితే అక్కడ ఉన్నది అమ్మవారు. ఇతపూర్వం కూడా మనం చెప్పుకున్నాం. అంటే స్వామివారి వద్ద ఆదిశంకరాచార్య స్వామివారు శ్రీచక్ర ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే గరుడ ఆల్వార్ నుంచి లోపల గుమ్మానికి వెళ్తుంటే మీకు కుడి చేతి పక్కన ఆదిశంకరాచార్య స్వామివారి ఫోటో కూడా ఈ రోజుకి మీరు చూడవచ్చు ఖచ్చితంగా, ఎలాంటి సందేహము లేదు. ఇదంతా ఒకెత్తైతే స్వామివారు మూర్తి భవించినటువంటి, సశరీరంగా మూర్తి భవించినటువంటి మూల విగ్రహం అని ఎలా చెబుతారు అనేటువంటిది అందరికీ డౌట్ వస్తుంది. మీకు కూడా రావచ్చు. మీరు ఒక ప్రయత్నం చేయండి, మీ ఇంట్లో ఒక రాయి తీసుకొచ్చి పెట్టండి. ఆ రాతికి రోజు పచ్చకర్పూరం పెడుతూ ఉండండి. కొన్ని రోజులకి పగిలిపోతుంది రాయి, రాయి పగిలిపోతుంది. మరి ఇన్ని వందల సంవత్సరాలుగా స్వామివారికి పచ్చకర్పూరం ఇక్కడ పెట్టింది. మరి ఎక్కడైనా ఏమాత్రమైనా మనకు తేడా కనిపిస్తుందా? మరి అది సహజ సుందరమైనటువంటి సశరీర రూపమే కదమ్మా. మరి కాదు అనడానికి అవకాశం ఎక్కడుంది? మీరు ప్రయత్నం చేయండి, కొన్ని రోజులు రాయి మీద రోజు పెడుతూ ఉండండి, తీసి బీట్లు చేస్తుంది రాయి. కానీ ఈరోజు కూడా దగ్గరగా వెళ్ళి కనుక మనకు అవకాశాలు లేవు. అవకాశాలు ఉండి దగ్గరగా వెళ్ళి కనుక చూసినట్లయితే చెమ్మ ఉంటుందమ్మా స్వామివారి మీద. చెమట పడుతుంది అంటారండి, నిజమేనా? చెమ్మ ఉంటుందమ్మా. ఆయన అలా ఉన్నాడు కాబట్టే ఒక రకంగా కొంచెం వెధవపని చేసినా పూర్తి స్థాయి వెధవపనులు చేయలేకపోతున్నారు. అక్కడ నేను కొంతమందిని మామూలుగా వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటాయి, ఇక్కడ బాబు ఇలాంటి విధానాలు నడుస్తుంటాయి ఏంటంటే, స్వామి కొండ మీద ఎవరు ఏం చేసినా ఎంత సంపాదించినా ఇంటికి వెళ్ళేటువంటి డబ్బు మాత్రం నెలకొచ్చే జీతం మినహాయిస్తే ఏ రూపాయి ఇంటికి వెళ్ళదు. ఏ రకంగా వచ్చింది ఆ రకంగా పోతుంది అని చెప్పి ఎంతోమంది చెప్పారమ్మా. చిన్న వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాం మామూలుగా, బాబు ఇదేంటిది అదేంటిది అని. ఇట్లా ఈ వ్యవహారాలు ఏం చేస్తున్నారంటే, ఏం చేసినా ఇంటికి వెళ్ళేది మాత్రం నెల జీతం మాత్రమే. ఇక ఏది వెళ్ళదమ్మా, ఏది వెళ్ళదు స్వామి ఇంటికి. ఎలా వస్తుందో అలానే పోతూ ఉంటాయి. కాబట్టి అవి మాకు దృష్టిలో మాకు లెక్కలు కూడా ఉండవు. అంటే మా చేతిలోకి వస్తాయి, అలానే పోతాయి.
ఎలా వస్తున్నాయో తెలియదు, ఎలా పోతాయో తెలియదు. అందుకని వాటి మీద మాకు దృష్టి ఉండదు. ఆ నెల జీతం ఎలా వస్తుంది అనేటువంటి దాని మీదే ఇప్పటికీ కూడా కనీస మాత్రం ఒక మోస్తరుగా భయభ్రాంతులతో ఉన్నారు అంటే స్వామివారు అక్కడ ఉన్నారు. ఒక గురువారం మాత్రం అన్ని రోజుల కన్నా చాలా ఎక్కువగా ఒక మోస్తరు నిజాయితీగా ఉంటారు అక్కడ. స్వామివారి నిజ రూప దర్శనం ఉంటుంది. ఆ రోజు మొత్తం కొండ మొత్తం ఆయన పర్యవేక్షిస్తాడు అనేటువంటిది ఉన్నది. కనుక ఖచ్చితంగా ఆ రోజు మాత్రం సాధ్యమైనంత వరకు అందరూ ధర్మంగా ఉండడానికి ఇక్కడ ఉంటారండి. మనం అనుకుంటాం స్వామివారికి ఏం తెలుసులే అని చెప్పి, మనం చేసినటువంటి ప్రతి ఒక్క తప్పుకి కూడా ఒక లెక్క వేస్తాడు స్వామివారు. శిశుపాలుడికి ఏ రకంగా అయితే కనుక 100 తప్పులకి లెక్క ఉందో అలాగే మనకి కూడా ఇంత సమయం ఇంత లెక్క ఇస్తాడు స్వామివారు. ఆ లెక్క మనకు పూర్తయిన రోజు నాడు మనం ఉంటామో ఊడతామో పోతామో కూడా మనకు తెలియదండి అనేటువంటి చాలామంది అక్కడ చెప్పారమ్మా. అలాగే స్వామివారి మీద మనం ఎంత ప్రేమ భక్తి కాదమ్మా, ప్రేమ. భక్తి ఏముంది, మాటకు ఒకటి మారిపోతూ ఉంటుంది. ప్రేమ, మనం ఎంత ప్రేమ అయితే చూపిస్తామో అంత ప్రేమ తిరిగి ఆయన మనకి ఇస్తాడు. అది మాత్రం నేను చాలాసార్లు అనుభవించాను. లాస్ట్ టైం కూడా నేను చాలా తృప్తిగా అనుభవించా. నిన్న కూడా శ్రవణ నక్షత్రం రోజు నాడు 1.5 గంటలో కొండెక్కానమ్మా. చాలామంది మీ వీడియోస్ పెడుతూ ఉంటారు సినిమా వాళ్ళు, మీరు 2.5 గంటల్లో కొండెక్కేసి ఉంటే ఎలా ఎక్కుతారో ఏంటో అనుకుంటూ 10:15 కొండ మొదలుపెట్టా ఒక్కనే. కాస్త రుద్రపారాయణ మనసులో మొదలుపెట్టి సరే మంత్రం చెబుతుంటే ఆయాసం వస్తుంది అని చెప్పి లోపల స్వామివారి యొక్క నామాన్ని తలుచుకుంటూ 10:15 మొదలుపెట్టారండి. 12:12 గంటలకి పైకి వెళ్ళిపోయా. ఎలా వెళ్ళా ఇలా ఉంటే మెట్లు ఒక స్థితిలో కాలు పనిచేయదండి వెళ్ళటానికి, ఇలా వెళ్ళిపోయా. అలా వెళ్ళి కొండెక్కేసేసి గడగడగడ రూమ్కి వెళ్ళిపోయా. అక్కడి నుంచి బండి వేసుకుని కిందకు వచ్చేసా. అంటే మనం ఆయన మీద ఎంత ప్రేమగా ఉంటామో ఆ ప్రేమతత్వం ఆయన మన మీద చూపిస్తే ఎలా ఉంటుందో కూడా అలా ఉంటుందమ్మా. అది విగ్రహం అంటానికి వీల్లేదు. ఎందువల్లంటే సార్ ప్రత్యక్షంగా మీరు ఒక ప్రయత్నం చేయండి, అక్కడ సశరీరంగా ఉన్నాడు, కాకపోతే రూపలావణ్యంతో ఉంటాడు ఆయన. చాలా అందంగా ఉంటారు. ముట్టుకుంటే మెత్తబడదు శరీరము. మనకు మల్లూరులో నరసింహస్వామి వారి దగ్గర ఎలా హృదయం నొక్కితే మొత్తం అంత లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ హృదయం మాత్రమే లోపలికి వెళ్తుంది, శరీరం మొత్తం రాయిగానే కనిపిస్తుంది. అలాగే స్వామివారు చూడటానికి ఒక విగ్రహ రూపంలో ఉంటారు. శశరీరుడు కాదు అని అంటే ఆయనకి అంత పచ్చకర్పూరం పెట్టినప్పుడు నిలిచి ఉండదు కదమ్మా. నా వ్యవస్థ వేరు, రాయి మీద పెట్టి చూడండి భిన్నమవుతుంది. కాబట్టి ఎలాంటి సందేహము లేదు. ఆయన గురించి ఏది చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. మరొక్కసారి నేను చెప్తాను, ప్రతి మనిషిని కూడా శ్రవణ నక్షత్రం అనేటువంటిది ఒక దీక్షగా పెట్టుకుని 7 సార్లు శ్రవణ నక్షత్రం రోజునాడు స్వామివారి దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా 7 సార్లు మాత్రం ప్రతి శ్రవణ నక్షత్రానికి కొండ ఎక్కే ప్రయత్నం చేయండి. ఒకరోజు మీకు దర్శనం ఇవ్వాలని చెప్పి ఆయన అనుకుంటాడు, ఆ రోజు నాడు రాజమార్గంగా మీకు దర్శనం దొరుకుతుంది. స్వానుభవ రీత్యా నేను మాట చెప్తున్నానమ్మా. ఖచ్చితంగా అందులో ఎంతమ్మా ఆయనకి గద్యం గురించి మనకు పూర్తిగా అర్థం తెలిస్తే విశ్వం అర్థమైపోతుంది. వేద పండితులు కూడా అక్కడ బయట వచ్చినప్పుడు ఎలా ఉన్నా లోపల ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. అంటే వేద పండితులు అని కాదు, లోపల ఉన్నప్పుడు పారాయణ చేస్తున్నప్పుడు భయభ్రాంతులతో ఉంటారు. వింటున్నారు. సుప్రభాత సేవలో 1-2 సార్లు నేను వెళ్ళా. చాలా జాగ్రత్తగా, ఎలా పడితే అలా కాకుండా ప్రణాళికగా. అంటే మనం మామూలుగా అని అనుకుంటాం కదా, ఆయన వింటున్నారు. ఏదన్నా అక్షర దోషాలు పడితే అది మనకు ప్రమాదం. వాళ్ళకి ఎందుకు అక్షర దోషాలు పడతాయి, కానీ ఒక భయం. ఆ భయంతో అక్కడ చాలా జాగ్రత్తగా వాళ్ళు సుప్రభాత సేవలు చేస్తారమ్మా. 3 గడపలు దాటి 4వ గడపలోకి వెళ్ళిన దగ్గర నుంచి దాదాపుగా సైలెంట్గా ఉంటారు. బయట అరుపులు పోండి పోండి అన్నట్టుగా ఆ లోపల అరుపులు ఉండవమ్మా. అంతే కదండి, చాలా సైలెంట్గా ఉంటారు. అంటే మహారాజు ముందు ఎవరు వస్తారు, అసలు మాట్లాడే ధైర్యం ఎవరికి ఉండదు. ఆ స్థితి అందరికీ వస్తుందా? అందుకని కలవు వెంకట నాయక అన్నారు. ఇక్కడ ఎలా అయితే కనుక సుబ్బరాజుడు అన్నారు, ఇట్లా కొందరికే వస్తుంది, పేర్లు అందరికీ రావండి. కలవు వెంకట నాయక అన్నారు. అందుకని అంత ఎత్తి మీద ఎక్కి కూర్చున్నాడు. ఎందుకు ఎక్కువ కూర్చున్నాడు అంటే అక్కడ ఊరికే కూర్చున్నాడా?
నువ్వు ఎక్కుతూ ఒక్కొక్క మెట్టు లేదంటే కొండ ఎక్కుతున్నంతకాలం నువ్వు తల దించుకుంటూ ఎక్కుతావు. నువ్వు ఎప్పుడూ కూడా ఉదాత్తంగా ఉండగలిగితే నీకు అనుదాత్త యోగాన్ని స్వరిత యోగాన్ని నేను ఇస్తా అంటాడు. ఉదాత్తం అంటే మనం తగ్గి ఉండగలిగితే నువ్వు ఎక్కడ ఎదగాలో నేను నీకు చూపిస్తా అంటాడు ఆయన. కొండలు వీళ్ళందరూ కొండ మీద ఎందుకుంటారు? మనకు ఉన్నటువంటి కండకావరాలను తగ్గించడానికే. మామూలుగా కింద ఉండొచ్చు కదండి, ఎంతో ప్రయాసపడితే కానీ కొండెక్కలేరు. ఆ ప్రయాస నువ్వు పడుతున్నావు అని అంటే నీలో ఉన్నటువంటి ఒక్కొక్కటి ఈ కామక్రోధాది అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి నీ నుంచి నీరుకారుతూ ఉంటాయి. దర్శనమై బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా పుంజుకుంటాయి. అంతే కదా, ఆయన ముందు అసలు అవేవి గుర్తుండవు. కాబట్టి ఉన్నారా అంటే అసలు ఆ సందేహమే అక్కర్లేదమ్మా. అంతటి సశరీరుడుగా మూర్తి భంజుడు వ్యక్తి. ఇంతకుముందు కూడా చెప్పే వెనకాల కేశములు ఉంటాయి, ఆ పుష్పములు వెనకాల అసలు చాలా లోపల నుంచి అక్కడ పెద్ద బావి కూడా ఉన్నది. అవి ఎటు వెళ్తాయో కూడా ఎవరికి తెలియదు అనేటువంటిది కూడా ఈ 108 తీర్థాలలో ఒక తీర్థంలో కలుస్తాయి అనేటువంటిది కూడా ఆ అంతర్గతంగా ఎక్కడి నుంచి ఉందో ఎవరికి కూడా అంతు చిక్కని రహస్యం అది. కనుకనే వెంకటరాయుడు కాబట్టి ఆయన అంతమంది ఆయన దగ్గరికి ఒక్కసారి వెళ్తే చాలు, ఏదో ఒక రకంగా ఆయన దర్శన భాగ్యం కలిగితే చాలు. అక్కడికి వెళ్ళి మేము కళ్ళు మూసుకున్నా పర్లా, సన్నిధికి వెళ్తే చాలు కోరుకుంటున్నారమ్మా. అవును, చాలా అక్కడ అడుగు పెట్టడమే అదృష్టం. ధన్యవాదాలు గురుగారు.